ఈ పాదయాత్ర దేశంలో అన్ని గ్రామాల్లోకి నడుచుకుంటూ వెళ్తూ గోవు యొక్క మహత్యాన్ని తెలియజేయడానికి. ఎందుకంటే ఈ భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయింది. ఈ భూమిపై పండుతున్న పంటలంతా కూడా విషాహారం మనం తింటున్నాం. ఈరోజు మనం ఎవ్వరం కూడా ఆరోగ్యంగా లేం. మనం సంపాదిస్తున్న మన ఆస్తిలో 30-40% ఈ అనారోగ్య అంటే ఆసుపత్రులకు ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ఈ భూమి సారవంతం చేయాలంటే ఏకైక సాధనం ఈ గోమూత్రం గోమయం మాత్రమే. ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని వేల ఆవులు అతి కిరాతకంగా చంపబడుతున్నాయి. బతికుండగానే చర్మాన్ని ఒలిచేసి ఆ వేదన ఏ ప్రాణికి కూడా ప్రపంచం లేదు. ఎందుకంటే మానవుని హితం కోరి నా ఏకైక ప్రాణి ఈ గోవు. అంటే గోవు విశ్వమాత అంటారు. ఈ గోవుకు ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక పార్టీ లేదు. ఈ గోవు అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని జాతుల వారికి అవసరం. అలాంటి గోహత్యలు చాలా, గోమాంసాన్ని ఎగుమతి చేస్తున్నారు. అలాంటివి పూర్తిగా ఆపివేయాలని చెప్పి నేను ఈ పాదయాత్ర ద్వారా ఊరూరు వాడవాడ తిరుగుతూ చెప్తున్నాను. ముఖ్యంగా అయ్యప్ప స్వాములు ఈరోజు మకర సంక్రాంతి, మకర జ్యోతి. ప్రతి అయ్యప్ప మాల వేసుకోవాలంటే పెట్టుకునే విభూతి ఆవు పేరుతో తయారైంది. అభిషేకం చేయాలంటే ఆవు పాలు, ఆవు పెరుగు, పంచగవ్యాలు కావాలి. 41 రోజు మండల కాల దీక్ష చేసిన తర్వాత మా ఆత్మ అనే ఆజ్యాన్ని ఆ ఇరుముడిలో పోసి స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు కూడా మా ఆత్మను పరమాత్మలో లీనం చేస్తాము. అలాంటి నెయ్యి కూడా దేశీవాలి ఆవుతోని మాత్రమే సాధ్యం. అలాంటి దేశీవాలి ఆవులు అంతరించిపోయినట్టయితే ఒక దేవాలయం నడవాలన్నా కూడా చాలా ఇబ్బంది. యజ్ఞయాగాది క్రతువులకు కూడా ఇబ్బంది. అలాంటి గోసంతతిని కాపాడుకోవాలి. మన భవిష్యత్ తరాలకు మంచి ఆహారం అందించాలి. భూమిని సారవంతం చేయాలంటే ఒక ఆవు మూత్రం, ఆవు పేడ మాత్రమే ఈ భూమిని సారవంతం చేస్తుంది. రామాయణ మహాభారత కాలం నుంచి మనం ఈ భూమిపై వ్యవసాయం చేస్తున్నాం. కానీ ఈరోజు ఈ భూమి పూర్తిగా రసాయనకాలతో నిండి బంజరుగా తయారైపోయింది. రాబోయే 10-15 సంవత్సరాల తర్వాత ఈ భూమిపై ఏ పంటలు పండకపోతే మన భవిష్యత్ తరాల పిల్లలకు మనం ఏమిచ్చి ఆహారాన్ని ఇస్తాం? ఈరోజు భారతదేశం అంటే అన్నపూర్ణగా కీర్తిస్తారు. ప్రపంచానికి అన్నం పెట్టిన నా దేశంలోనే ఈ పంటలు పండకపోతే మనం ఏ విధంగా బతుకుతాం? ప్రతి ఒక్కరు ఆలోచించాలి. గోరక్షణే మన రక్షణ. గోవుతోనే ఆరోగ్యం, ఆవుతోనే ఐశ్వర్యం, ఆవుతోనే అభివృద్ధి, ఆవుతోనే అన్నీ వస్తాయి. కాబట్టి అలాంటి దేశీ వాళ్ళని, ఆవులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పి కశ్మీర్లో మొదలుపెట్టిన యాత్ర వివేకానంద రాక్ వరకు మార్చి 27కు అక్కడికి చేరుకుంటాము. ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా సంఘటితం చేసి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించినట్టయితే గోవు రాజ్యాంగబద్ధంగా బతుకుతుంది. ఆ గోవుపై ఎవరైనా చెయ్యాలన్నా కానీ ఈరోజు ఆర్టికల్ 48 రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయి. భగవద్గీతలో, ఖురాన్లో, బైబిల్లో అన్ని బ్రతకందాలు ఆవులను హత్య చేయొద్దని చెప్తున్నారు. అయినా కానీ ఆవులను అతి కిరాతకంగా చంపుతున్నారు. కాబట్టి ఈ గోహత్యలు ఆపాలని మహాయజ్ఞం చేస్తున్నాం. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు స్వామి అయ్యప్ప అనుగ్రహం ఇక్కడ దొరకడం నిజంగా కంచిక చెర్లలో ఈరోజు జ్యోతి రోజు దాదాపు 32 సంవత్సరాలుగా నేను అయ్యప్ప దీక్షలు తీసుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి 12 సార్లు శబరిమలకు 1999 నుంచి శబరిమలకు హైదరాబాద్ నుంచి 12 సార్లు నడుచుకుంటూ వెళ్ళాను. తిరుపతికి 6 సార్లు ఈ గోమాతను రక్షించాలని గోవిందుని వేడుకుంటూ 6 సార్లు నడిచి వెళ్ళాను. హైదరాబాద్ నుంచి అరుణాచలంకు, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి దాదాపు 25,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశాను. ఈరోజు ఇక్కడ ఆ స్వామి సన్నిధిలో గోమాతను రక్షించాలని మనస్ఫూర్తిగా వేడుతూ మేము మాతో పాటు 6 నెలలు తన గోజాతిని రక్షించుకోవడానికి ఒక గోమాత మాతో పాదయాత్రలో పాల్గొంటుంది. ఆ అమ్మకు హైదరాబాద్లో ఇరుముడి కట్టాను. ఇరుముడి కట్టి శబరిమలకు మార్చి 12వ తేదీన ఇరుముడితోని ఈ ఆవును ప్రత్యేకంగా ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు. ఒక ఆవుకి ఇరుముడి కట్టి శబరిమలకు తీసుకెళ్తున్నాం. స్వామి దయచేసి ఆ ఆవు ఆ అయ్యప్పకు మొరబెడితే ఈరోజు లక్షలాది అయ్యప్పలు ఎన్నో కోరికలు కోరితే ఆ స్వామి